హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శివ వ్లాగ్స్ తెలుగు ఫ్యామిలీ ఇన్ స్వీడన్. నా ఫస్ట్ వ్లాగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను ఈరోజు పిల్లల్ని అయితే బయటకి తీసుకెళ్తున్నా. స్వీడన్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, సో బాగా ఎండగా ఉంది ఈరోజు. ఇంక అందుకని వాళ్ళ ఇద్దరికి ఐస్ క్రీమ్స్ ఇచ్చాను. కూర్చోండి. బస్ అయితే దిగేసామండి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సమ్మర్ కదా, ఇంకెక్కడ చూసినా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో మేమైతే ఇప్పుడు బ్రిటిష్ బ్యాంక్ అని చెప్పేసి స్పోర్ట్స్ రిలేటెడ్ థింగ్స్ ఉన్న షాప్కి అయితే వచ్చేసాము. ఈ షాప్ ఏంటంటే మనం ఇక్కడ రెంట్ తీసుకోవచ్చు థింగ్స్ని, స్పోర్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ, లైక్ స్కేటింగ్ షూస్, హెల్మెట్స్, ట్రైనింగ్ షూస్, ప్రతిదీ కూడా ఇక్కడ మనం రెంట్ తీసుకోవచ్చు. వీళ్ళు 2 weeks వరకు మనకు రెంట్కి ఇస్తారు. మనం ఏమేమి తీసుకుంటున్నామో ఆ లిస్ట్ వీళ్ళు అయితే నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని మన ఫోన్ నెంబర్ ఇస్తాం, మన ఫోన్కి మెసేజ్ వచ్చేస్తుంది, మీరు పలానా డేట్ వచ్చి మాకు రిటర్న్ చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనం రెంట్ తీసుకోవచ్చు. చాలా గుడ్ ఆప్షన్ అండి. ఇక్కడ స్కేటింగ్ షూస్ ఉన్నాయి చూడండి, స్కేటింగ్ బోర్డ్స్ ఉన్నాయి. నుంచే అయితే స్కేటింగ్ బోర్డ్ కావాలని తీసుకున్నాడు. నేనైతే ఒక 4 బ్యాడ్మింటన్ బ్యాట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్ షూస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ ఇటు సైడ్ చూస్తేనేమో హెల్మెట్స్ కూడా వీళ్ళు రెంట్కి ఇస్తారు. నెక్స్ట్ ఇటు వచ్చేసి బ్యాడ్మింటన్ అండ్ షటిల్ బ్యాట్స్, బ్యాడ్మింటన్ బ్యాట్స్, కాక్స్ అండ్ వాటిని పెట్టుకోవడానికి బ్యాగ్స్ కూడా ఇస్తారు. వాళ్ళు లిస్ట్ నోట్ చేసుకుంటారు ప్రతిదీ. సో నెక్స్ట్ అక్కడి నుంచి అయితే H&M షాప్కి అయితే వచ్చామండి. లాస్ట్ మేము పోలాండ్ ట్రిప్కి వెళ్ళాము లాస్ట్ మంత్. అక్కడ క్యాప్స్ పిల్లలిద్దరూ పోగొట్టేశారు. సో అందుకని సమ్మర్ కదా, బాగా ఎండగా ఉంది, అందుకని క్యాప్స్ తీసుకున్నాను ఇద్దరికి. ఇంకా సరౌండింగ్స్ ఏమున్నాయో చూస్తున్నాను నేను. మొన్నటి వరకు అయితే సేల్ జరిగింది, బాగానే మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు అంత లేవు. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ చేపిద్దామని వచ్చాను. క్యూ ఉంది, పెద్ద క్యూ. ఇక్కడ చూడండి గిఫ్ట్ కార్డ్స్. ఇవి ఏంటంటే మనం ఎవరికైనా బర్త్డేస్ కానీ లైక్ ఏమైనా ప్రెజెంట్ ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ అమౌంట్ లోడ్ చేసి మనం ప్రెజెంట్ చేస్తే గుడ్ ఆప్షన్ అనమాట. వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ ఐటెం వాళ్ళు ఇక్కడ కొనుక్కోవడం అయితే షాప్కి వచ్చి జరుగుతుంది. ఇద్దరు పిల్లలిద్దరూ అయితే సోనిక్స్ క్యాపే కావాలని వాళ్ళిద్దరు చూస్ చేసుకున్నారు. సోనిక్ క్యాపే కావాలని, సో అదే తీసుకున్నాను. No, thank you. How much would you like on the card? Sorry? How much would you like on the card? 95? You pay with it? Yeah. I'm sorry, I thought you wanted to buy a card. No. నేను గిఫ్ట్ కార్డు లోడ్ చేసి తీసుకుంటున్నాను అనుకుందాన్ని. It's okay. గిఫ్ట్ కార్డు యూజ్ చేసి తీసుకుంటున్నాను, తర్వాత రియలైజ్ అయ్యి సారీ చెప్తున్నాను నాకు. So here you have the receipt and you have 15. It says here how much you have left. 50. Yeah. You want me to Yeah, exactly. నెక్స్ట్ ఈవినింగ్ 4:30 to 5:30 స్లాట్ బుక్ చేశారు మా హస్బెండ్ బ్యాడ్మింటన్కి. పిల్లల్ని తీసుకుని అక్కడికి వచ్చేసాము. ఫస్ట్ స్టార్ట్ విత్ నిదర్శ్, ఎందుకంటే వాడు కొంచెంసేపు ఆడితే వాడు హ్యాపీ అయ్యి పక్కన కూర్చుంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయడని. నెక్స్ట్ ఇంకా నేను ప్రసాద్ ఒక 30 minutes మేమిద్దరం ఆడాము. 1 hour స్లాట్ కాబట్టి. సో నెక్స్ట్ నిశ్చయ్ వెయిట్ చేస్తున్నాను నా టర్న్ అని. సో నెక్స్ట్ నేను టైర్డ్ అయిపోయాను కాబట్టి నిశ్చయ్కి ఇచ్చేసాను. ఇంకా నిశ్చయ్ను వాళ్ళ డాడీ కలిసి ఇంకా రిమైనింగ్ టైం వాళ్ళిద్దరు కూడా ఆడారు. నెక్స్ట్ రీసెంట్గా క్లాసెస్ జాయిన్ చేపిద్దామని క్యూలో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఏ క్లాస్ జాయిన్ చేయాలన్నా మనం రిజిస్టర్ అయ్యి క్యూలో వెయిట్ చేయాలి. ఇక్కడ నిదర్శన అయితే ఇట్లా సెట్ చేశాను ఒక వీడియో పెట్టి. సో నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ ఆకలేస్తుంది మమ్మీ అంటే ఇంకా అప్పటికప్పుడు మరమరాలతో మసాలా చేశాను అనమాట. సో పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు అండ్ నేను కూడా తిన్నాను. చాలా టైర్డ్ అనిపించింది, అది అండకి మంచి ఎక్సర్సైజ్ కదా. ఇంకా వచ్చేసి ఇంకా అది చేసి పెట్టాను పిల్లలకి అండ్ మేము కూడా తినేసాము. ఎలా ఉంది అంటే వాళ్ళిద్దరు నాతో గేమ్స్ అనమాట. బాగుంది బాగోలేదు అని చెప్పి ఫైనల్గా అయితే బాగుందని థమ్స్ అప్ ఇచ్చేసారు. నడు లోపలికి.
నిదర్శ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లాగా ఉందని నాకు చెప్తున్నాడు ఇక్కడ. చలో చలో బేబీ. నిదేష్ బాస్కెట్ తీసుకోవా? బాస్కెట్ నీది ఉంది కానీ బాస్కెట్ ఉంటుంది చూడదు, తీసుకో. నడు అటు నడు, అటు అటు. ఆపిల్స్ ఇప్పుడే వద్దు, నడు. ఇటు బ్రెడ్ తీసుకుని. నో నిదర్శ్, నో నో. డోర్కి ఓపెన్ చేశారు ఎవరు. నిదర్శ్ నో, నిదర్శ్ నో. బ్రెడ్ తీసుకుందా? బ్రెడ్. నిదర్శ్కి డోనట్స్ అంటే చాలా ఇష్టం. నేను బ్రెడ్ తీసుకుందాము అని అంటే బ్రెడ్ బాగోలేదంట, అందుకే డోనట్స్ కావాలని నేను వద్దు అని చెప్పాను. నడు అటు వెళ్దా, నడు. అరే బనానాస్ మర్చిపోయాం రా, బనానాస్. వెయిట్ వెయిట్, బ్రౌన్ కవర్ తీసుకోవాలి. షాప్ క్లోజింగ్ టైం 10కి అన్నారు. ఇంకా ఫాస్ట్గా తీసేసుకొని బ్రెడ్ను బనానాస్ ఇంకా నేను నిదర్శ అయితే ఇంకా బయటకు వచ్చేసి ఇంక ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ చూడండి, ఒక డాగ్ని తీసుకుని వాకింగ్కి వచ్చింది. ఈవినింగ్ వాక్. నేనైతే ఈవినింగ్ వాక్ కాదులేండి, నైట్ వాక్ ఏది, ఎందుకంటే నైట్ ఇప్పుడు 10 దాటిపోయింది టైము, అయినప్పటికీ లైటింగ్ అయితే ఇంకా ఉంది. చూడండి ఒకసారి, మనకి ఇండియాలో 6 ఎట్లా అయితే ఎలా ఉంటుందో మసకగా అట్లా ఉంది ఇక్కడ కూడా. 10కి కూడా సమ్మర్లో కొంచెం డైలైట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో మార్నింగ్ కూడా అంతే, త్వరగా లైట్ వచ్చేస్తుంది మనకి. 3 o'clock చూసుకుంటే మళ్ళీ ఇలా ఉంటుంది. సో ఇద్దరు నడుచుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. ఇద్దరు మాట్లాడుకుంటూ అటు ఇటు చూసుకుంటూ. నిదర్శ అయితే నాకు చెప్తున్నాడు, మమ్మీ ఇంకా లైట్ ఉంది, డార్క్ అవ్వలేదు అని చెప్పేసి. పక్కన పక్షులు మాట్లాడుకోవడం, కిలకిలలు అవన్నీ వింటూ వాడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు బయటకు వచ్చాడంటే. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట, ప్లెజెంట్గా ఉంది. ఆ సౌండ్స్ పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. సో అట్లా వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ వీడైతే చూపిస్తున్నాడు నాకు, మన ఇల్లు ఎటు అని అడుగుతుందంటే ఇటు సైడ్ అంటున్నాడు. నేనేమో కాదు అంటున్నా. ఈ లైన్లో అన్నీ కూడా అపార్ట్మెంట్స్, ఒకే టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఉంటాయి. ఎటు వెళ్ళాలి మన ఇంటికి కానీ వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు, ఇదే మన ఇల్లు అని. లెఫ్ట్, ఎస్ ఎగ్జాక్ట్లీ. నడు బేబీ. ఈ వేలో ఓన్లీ వాకింగ్ అనమాట, సైకిల్ ఏమి రాకూడదు, అందుకే సింబల్ పెట్టారు ఇక్కడ. పక్షులు చూడండి, కిలకిలలు. అండ్ ఇంక నిదేశ్ అయితే ర్యాబెట్ చూసాడు. మమ్మీ ర్యాబెట్ అంటున్నాడు. ఫోటో తీ అంటున్నాడు నన్ను. ఫోటో తీసాను. పక్షుల సౌండ్స్ ఈవినింగ్ టైం చాలా వినసొంపుగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టము మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఇట్లా ఇలా ఆస్వాదించడం. Come Nidesh, come follow me. Bye bye Nidesh. Chalo. Amake da snail untu. What? Snail akura. Akura move fast. Kisi go. Open the lock. Catch. Catch చేయలేను. నిదేష్ క్యాచ్ చేస్తే కింద పగిలిపోతుంది.
Give. Open it. హలో పట్టుకో ఫస్ట్ Oh. Thank you for watching. Please like and subscribe my channel. Bye bye.